ప్రపంచంలో చాలా దేశాలకు భారతదేశం నుంచి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. మెరుగైన చదువుల కోసం, మెరుగైన ఉద్యోగాల కోసం అనేది వారి యొక్క ఆలోచన. అయితే ఇటీవల కెనడాలో ఒక ఫీమేల్ స్టూడెంట్ పైకి ఒక కెనడా వ్యక్తి చాలా పరుష పదజాలాన్ని వాడుతూ ఆవిడ దుర్భాషలాడారు. అయితే దీనిపైన ఇండియాలో ఉన్న మీడియా కానీ, ప్రపంచంలో ఉన్న మీడియా సంస్థలు కానీ పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే ఒక ఫారిన్ స్టూడెంట్‌ని ఇండియాలో కనుక మీరు అలాంటి భాష వాడితే వెంటనే భారతదేశంలో పాటుగా ప్రపంచంలో ఉన్న మీడియా దిగ్గజాలు, అలాగే స్వయం ప్రకటిత మేధావులందరూ కూడా ఏం చేస్తారంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ మరియు స్వాతంత్రం మంటగలిసిపోయాయని చెప్పి తీవ్ర స్వరంతో భారతదేశం పైన విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్క కెనడానే కాదు, ఆస్ట్రేలియా, అమెరికా, ఈవెన్ లండన్‌లో కూడా భారతీయులపైన ఈ జాతిపరమైన వైషమ్యాలు లేదా విద్వేషాలు చూపించడం అనేది పరిపాటిగా జరుగుతూనే ఉంటున్నాయి.